ఓం సత్యమం అండి. ఓం సత్యమం. ఈ సంఘర్షం, సంవాదం అంతా మాటలు మనం ఆడుకుంటున్నాం కదండి. సత్యమైన మాటలు మనం ఆడుకుంటున్నాం. అయితే మా నాన్నగారు మా చిన్నయ్య ఇద్దరండి అన్నదమ్ములు. ఎస్, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ళు. వడ్డీ మాకమ్మ, కామమ్మ ఇద్దరు. నాడు నుండి నేడు వరకు మోస గురుమూర్తి మా తాతగారు ప్రతాపెత్తుతూనే ఉన్నారు. ఎస్, అంటే నేటి వారికంటే మధ్యన వాళ్ళు దేశంలో దొంగలు పడ్డారన్నట్లు అక్కడ దుండుగులు పడి మతాలు మార్చుకుని పోయారన్నమాట. అలాగే జరిగాయి. కానీ నేడు ఆ సమయం వచ్చిందన్నమాట. ఆ పతాడాపడానికి మళ్ళీ ఆ అమ్మ తల్లితో మనం మనసుతో మాట్లాడడానికి ఓం శక్తియుగంలో మనం వచ్చి ఉన్నాం. ఈ సత్యమైన మాటలండి. మా చిన్నయ్య ఆర్మీలో ఎక్స్ సర్వీస్ మ్యాన్, అంటే రిటైర్డ్ అయిపోయి వచ్చాడు కాదు, మధ్యన వచ్చేసాడండి. మా నాన్నగారు ఉషాపూరిలో చేపల సాగుకారు. కాకపోతే సాగుకారు అక్కడికి అయిపోయింది, బాబా అయిపోయారు. ఇప్పుడు ఇద్దరు ఎవరు లేరండి. అందరూ ఆ ఉత్తర ద్వారంలో ఉన్నారు. స్వర్గంలో లేరండో. స్వర్గంలో ఎవరు లేరు. నాడి కలియుగం ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఎవరెవరు చనిపోయారో వాళ్ళు స్వర్గంలో ఉన్నారు అనుకుంటే అది అబద్ధమే. సింగి ద్వారం, ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం, పశ్చిమ ద్వారం, 4 ద్వారాల్లో స్వర్గ ద్వారంలోనే ఉన్నారు అందరూ వెయిటింగ్. ఎస్, ఈ హోం సత్యం ఛానల్ పూర్తిగా అయిన తర్వాత ఆ సత్యమే చేతి ఎదురుగా వాళ్ళు మాట్లాడతారు. అక్కడ పాపం పుణ్యం చూసిన తర్వాత మనము తూర్పు ద్వారం, సింగు ద్వారం ద్వారా మనము ఆ ఆనందలోకం, పరలోకం, స్వర్గలోకం లోపలికి వెళ్తాం. ఇది సత్యమైన మాటలండి. ఇదేదేదో ఈ తూతూ మంత్రాలు చేస్తుండే 4 మతాలు, ఇదంతా అబద్ధమే. 4 మతాలు భక్తులైనా అక్కడే వెళ్తారు. ఆ తర్వాతే ఆనందంలో, పరలోక, స్వర్గంలో. ఈ ప్రపంచంలో ఈ ఇండియన్ గురు హటు హోం సత్యమం ఒకటే యూట్యూబ్ ఛానల్. 2 ఉండవు. సంఘర్షణ చేసేది 2 ఉండవండి, ఒకటే ఉంటుంది. ఒకటి మీరు, ఒకటి నేను.